పదే పదే ప్రధానిని కలవడంపై ప్రతిపక్ష పార్టీ చేస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మోదీ అంటే గౌరవమే, బంధుత్వం కాదు అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం మోదీ అమిత్ షాలని కలిస్తే తప్పేంటి అన్నారు. మళ్లీ ఢిల్లీ వెళ్లి మోదీని కలిసి నిధులు అడుగుతానన్నారు సీఎం రేవంత్. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా తన బాటలో నడిచి రాష్ట్ర అభివృద్ధికి కలిసి రావాలన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలని, ఆ తర్వాత అభివృద్ధి లక్ష్యంగానే ముందుకు సాగాలి అన్నది తమ విధానమని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. నిర్మల్లో జరిగిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో మాట్లాడిన సీఎం తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని మోదీని కలిస్తే తప్ప అని ప్రశ్నించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రధాని వద్దకు వెళ్లి ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి అడగాల్సిన ప్రాజెక్టులు అడుగుతున్నామన్నారు. మోదీ అంటే గౌరవమే, కానీ బంధుత్వం కాదన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ప్రధానమంత్రిని ఎన్నిసార్లైనా కలుస్తానని, ఇందులో తనకు ఎలాంటి వ్యక్తిగత ఎజెండా లేదని, పైరవేలకు తావు లేదని తేల్చి చెప్పారు సీఎం రేవంత్. చాలా మంది అంటుంటారు నరేంద్ర మోడీ గారిని పదే పదే రేవంత్ రెడ్డి గారు కలుస్తుంటారని. నరేంద్ర మోడీ గారు నాకు బంధువేం కాదు, నరేంద్ర మోడీ గారితో ఇంక నాకు చుట్టరికమేం లేదు. కానీ వారి దేశానికి ప్రధానమంత్రి అనుమతిస్తేనే ఎయిర్పోర్ట్ వస్తుంది, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి, మనకు నిధులు వస్తాయి. ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి కోసం ఎవరినైనా కలవడానికి ఒక్క క్షణం కూడా ఆలోచన చెయ్యను. నేను పైరవీల కోసం పోను, పర్సనల్ ఎజెండా నా దగ్గర లేదు. రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేద్దామని బీజేపీ ఎమ్మెల్యేలకు సీఎం హితవు పలికారు. బీజేపీ ఎమ్మెల్యేలు తనతో పాటు రాష్ట్ర మంత్రుల వద్దకు వచ్చి తమ నియోజకవర్గాల అభివృద్ధి పనులు చేసుకోవాలని సూచించారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించే విధంగా కలిసిమెలిసి పనిచేద్దాం. భారతీయ జనతా పార్టీ నాయకులకి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తున్నా, ప్రతి 10 రోజులకు ఒకసారి కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్తున్నా. ఢిల్లీ నుంచి రావాల్సిన అనుమతులు, తేవాల్సిన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని మేమెట్లయితే కలుస్తున్నామో, రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మేమందరం బాధ్యత వహిస్తుండొచ్చు. మీరు రాండి, నిస్సందేహంగా మీకేం కావాలనో నిధుల గురించి చెప్పండి, తప్పకుండా చేయగలిగింది చేస్తాం. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు ఓడిపోయిన వారు తమ ప్రభుత్వం చేస్తున్న మంచిని చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సిన బీఆర్ఎస్ నేతలు ప్రతి దాన్ని తప్పుబడితే ఎలా అన్నారు. మొత్తానికి నిర్మల్ వేదికగా బీజేపీ నేతలను తనతో కలిసి రావాలన్న సీఎం బీఆర్ఎస్ నేతల తీరును ఎండగట్టారు.